ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపాలిటీలో జరిగిన సమావేశం రసాబస్గా మారింది. అయితే తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ కె నిర్మల అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. టేబుల్ పైకి 55 అంశాలతో ఉన్న అజెండా వచ్చింది. టీడీపీ కౌన్సిలర్ కుమారన్నకే టెండర్లు ఎలా ఇస్తారంటూ వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. అజెండాలో 21 అంశాల నుండి 55 అంశాల వరకు 14వ వార్డు కౌన్సిలర్ పసుపులెట్టి శేఖర్బాబు కుమారుడు పేరు మీద టెండర్లు పిలవడం మున్సిపల్ చట్టం విరుద్ధమన్నారు వైసీపీ కౌన్సిలర్లు. అధికార పార్టీ దుర్వినియోగాన్ని వ్యతిరేకిస్తూ రీసెంట్ నోటీసులు చైర్పర్సన్కు అందించారు వైసీపీ కౌన్సిలర్లు. తిరువూరు మున్సిపాలిటీలో సాధారణ నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని 21 నుండి 55 వరకు ఉన్న అంశాలను రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని వైసీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. దీంతో సమావేశం రసాబస్గా మారింది. కౌన్సిల్ సమావేశంలో గత 3 నెలల కింద జరిగిన 2.5 కోట్ల రూపాయలు మేము బాయ్కాట్ చేసిన వర్కుల్ని తీసుకొచ్చి ఈరోజు ఆమోదింపజేయడానికి బోర్డు వారు చూశారు. దాన్ని మేము వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే దానిలో ఆ టెండర్లో అన్ని అవకతవకలు జరిగినాయి. ఎందుకంటే ఇప్పుడు 2 సార్లు టెండర్లు పిలిచారు. ఒకసారి లెస్ టెండర్లని సింగిల్ టెండర్లని క్యాన్సిలేషన్ చేసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఆ లెస్ టెండర్లే ఆ సింగిల్ టెండర్లే ఆమోదింపజేసుకుంటున్నారు. అంటే దీంట్లో ఎన్ని అవకతవకలు ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలని మేము కూడా దాన్ని వ్యతిరేకించి ఈ 2.5 కోట్ల రూపాయలు 20 వార్డులకు పంచాలి అనేది మేము చైర్మన్ గారికి విన్నవించడం జరిగింది. అదేవిధంగా ఈ మున్సిపాలిటీలో ఈ సాధారణ నిధులు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చు పెట్టడానికి అడ్డుకట్ట వేయాలి. రేపు రాబోయే కాలం విపత్తులకి ఈ సాధారణ నిధులే మనకి బలం కాబట్టి వాటిని జాగ్రత్తగా అమలు చేయాలి. చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని మనం విన్నవించుకోవడం కూడా జరిగింది.